ఎప్పుడు కూడా మీ ముందుంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మన బషీర్ గారు, ఎందుకంటే వెనక మనకు ఆల్మోస్ట్ ఎట్లా ఉంటారంటే ఒక గాడ్, సేఫ్ గాడ్ లాగా ఉంటారు. కొన్ని మేము ప్రభుత్వ పరంగా చేయలేనివి బషీర్ గారు నిజంగా మా ఎన్నంటుండి చాలా మేము వెళ్తా ఉంటూ ఉంటారు. కాబట్టి బషీర్ గారు ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన యొక్క సంస్థ ద్వారా ఇటు ఐటీడీఏ కానీ అదేవిధంగా మీ యొక్క ఎన్జిఓ సంస్థ ద్వారా ముఖ్యంగా మా యొక్క ఏడాది సమాఖ్య సభ్యులు మహిళా సమాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా కొంత చేయూత మీ సంస్థ ద్వారా ఇవ్వాలని, తద్వారా వాళ్ళలో కూడా ఒక ఆత్మస్థైర్యం, ఒక వ్యక్తిగా ఒక ధైర్యం అనేది కలిగించి మున్ముందుకు వాళ్ళు కూడా మరి ఉన్నతమైన స్థితికి రావడానికి మనందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ సంస్థ నిర్వాహకులందరూ కూడా ఎవరైతే ఫ్రమ్ బాటమ్ టు టాప్ నిజంగా అందుకని ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి నిజంగా ఎంతో కృషి. ప్రభుత్వ పరంగా మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయలేము. ఇంతమంది జనాభాని మేము మాకున్న లిమిటెడ్ ఆర్గనైజేషన్లో చేయడం అనేది చాలా కష్టం. మరి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మరి ఏఆర్జీ సంస్థ డైరెక్టర్ గారికి, వారి యొక్క సభ్యులు ఆల్మోస్ట్ డిఫరెంట్ వాలంటీర్స్ అనేది వాళ్ళ యొక్క సిబ్బంది, అదేవిధంగా ఏడాది సమాఖ్య అధ్యక్షులు సమాఖ్య ఎంపిక కానూరు శాంతి, మల్లిక శైలజ, తిరుమల శెట్టి ప్రసన్న, వారి బృందం. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేసింది కాదు ఇది. అదేవిధంగా విజయసాయి, మొలకలు విజయసాయి నిత్యం ఫోన్ చేస్తూనే ఉంటాడు, సార్ మాకు ఈ సమస్య ఉంది వస్తున్నాం కానీ మీరు వస్తారా అని చెప్పేసి ఎన్నంటే ఉండి సమస్యల్ని, గిరిజన సమస్యలు మా దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా. అదేవిధంగా మన ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమ సంఘం మరి జిల్లా కాదు, ఆయన రాష్ట్ర మరి అసిస్టెంట్ సెక్రటరీ అనుకుంటాను, కార్యవర్గ సభ్యులు ఏగా రామయ్య గారికి, అదేవిధంగా కత్తి ఆదిశేషయ్య గారు, ఎందుకంటే అందరూ కూడా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ అదేవిధంగా ఏడాది సంక్షేమ సంఘం సభ్యులు అందరూ కోఆర్డినేషన్ కూడా మరి ఈ యొక్క సభ జరగడానికి మరి కారణం అని చెప్పేసి అందరిని కూడా భావిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు మనము ఇక్కడ అసెంబ్ల్ అవ్వడానికి మనందరం ఈరోజు ఎవరండి కారకులు? బషీర్ గారు. ఎవరండి? బషీర్ గారు. మీరందరూ ఒకసారి క్లాప్స్ కొట్టడానికి పెద్దగా. కాబట్టి బషీర్ గారికి మన గిరిజన అధ్యక్షులు ఆంజనేయులు గారు సన్మానించాలని కోరుకుంటున్నాం. అధ్యక్షులు రాష్ట్ర ఉద్యోగ సంఘ అదేవిధంగా మన హౌస్ అండ్ రైల్వే ఐఆర్ఎస్ అధికారి శ్రీ మాణిక్యవేణి కొండ గారు గార్లాండింగ్ చేస్తున్నారు. మరి ఇది మనం ఆయన చేస్తున్న చంద్రుడికి నూరు పోగంటారు చూడండి, అలాగా చిరు సత్కారం మరి ఆయనకు కూడా అది తెలియదు. ఇప్పుడు ఐటీడీఏ సంస్థ తరఫున ఐటీడీఏ పిఓ గారు మరియు కోట్లూరు కృష్ణయ్య గారు ఏఆర్డీ సంస్థ డైరెక్టర్ అయినటువంటి బషీర్ గారికి సాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే బొకే ఇచ్చి వారిని అభినందిస్తున్నారు. మనము ఒకసారి ఇటువంటి సత్కారం చేసినప్పుడు వారు మనల్ని నిరంతరం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వారికి మనం చిన్న సత్కారం చేసిన వారి దృష్టిలో అది ముందుకు వచ్చి స్వచ్ఛంద సంస్థ ద్వారా బషీర్ బాయికి బాధలు ఎన్ని ఉన్నా బాధలు తీర్చే యానాదులకు స్వచ్ఛంద సంస్థ ద్వారా ముందుకు వచ్చే సామాజిక అంశం ముందుకు చేయాల యానాదులకి భవిష్యత్తుకి మార్గాలు తెచ్చినందుకు ఒక దీన బంధువుగా ముందుకు వచ్చి ఏనాది దీనబంధు అని ఏనాది దీనబంధు బషీర్ గారు మనకు మన గిరిజనుల కోసము గతంలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం జరిపారంటే చాలా దూరదృష్టితో
ఎందువల్లంటే పూర్తి సేవ చేసే ముందు వల్ల పినెలరెడ్డి రాఘవయ్య గారి వెన్నెల వెలుగులో యానాదులంతా ఈరోజు సమాజానికి ముందుకు వచ్చారు. ఏనాడు కూడా గుడిసెలో నుంచి ముందుకు రానటువంటి యానాదులు వెన్నెల వెలుగుల్లో మనం ఈరోజు ముందుకు వచ్చాము. అదిగాక అది ఉన్నత అధికారిగా ఈ జిల్లాకు జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి శంకరన్ గారు దేశ స్థాయిలో కూడా అధికారులకు ఆత్మసాక్షిగా నిలబడి ఆయనటువంటి సేవలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే నిజంగా వాళ్ళ యొక్క ఫలితమే వాడు చేసిన సేవా దృక్పథమే మనకి ఈనాడు ఇంతమంది సమావేశానికి మార్గదర్శకం అనేది నేను ఏఆర్టీ సంస్థ సిబ్బంది బషీర్ గారితో ఫోటో దిగుతారంట.